వ్యవసాయం నుంచి నగర జీవితం వరకు ఉపయోగకరమైన సమాచారం, నిపుణుల విలువైన సూచనలు, ఆసక్తికరమైన విశేషాలు, మనసును అలరించే మధురమైన పాటలు ఇవన్నీ ఒకే వేదిక మీద అందించే ప్రత్యేక కార్యక్రమమే ఫార్మ్ టు సిటీ. ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. आंगन में या बालकनी के कोने पर खिलखिलाते हैं कुछ गुलाब, मुस्कुराते हैं कुछ टमाटर, और मुंह जलाती किचन गार्डन की हरी मिर्ची। आ गया है, आ गया है फार्म टू सिटी, 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 फार्म टू सिटी। अरे 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 क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का। उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अब पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती. శ్రోతలకు నమస్కారం. నేటి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ అవసరమైందే. అలాంటి ఆరోగ్యాన్ని మన ఇంటి మిద్దెపైన పండించుకోవచ్చు అని నిరూపిస్తున్న అద్భుతమైన ఆలోచనే ఈ టెర్రస్ గార్డెనింగ్. తక్కువ స్థలంలో ఎక్కువ ఆనందాన్ని, స్వచ్ఛమైన ఆహారాన్ని, ప్రకృతితో అనుబంధాన్ని అందించే ఈ అందమైన అంశం మనతో మాట్లాడేందుకు ఈరోజు మన స్టూడియోస్లో ఉన్నారు టెర్రస్ గార్డెనింగ్ నిపుణులు శ్రీమతి ఆదిలక్ష్మి సిరిపురపు. వీరితో మనం సంభాషించి అసలు టెర్రస్ గార్డెనింగ్ ఎందుకు ఆవిడ మొదలుపెట్టారు, టెర్రస్ గార్డెనింగ్ ఎలా చేయాలి, అందులో ఉన్న మెలకువలు, వీటన్నిటి గురించి మరి తెలుసుకుందాం. నమస్కారం అండి ఆదిలక్ష్మి గారు. నమస్తే అండి. ఈ టెర్రస్ గార్డెనింగ్ ప్రారంభించాలంటే ముందుగా మన ఇంటే మిద్ద ఎంత బలంగా ఉండాలంటారు? నీరు లీక్ అయితే అమ్మో ఎందుకులే అనన్న భయం ఉంటుంది. దాన్ని ఎలా అధిగమించాలి? తప్పకుండా అండి. టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవాలనే ఆలోచన ఉంటే మాత్రం సొంత ఇల్లు ఉంటే చాలండి. దానిలో మిద్దె మీద బరువు అనేది పెద్ద సమస్యే కాదు. నీరు నిలిచిపోవడం అనేది ప్రతి కుండీని కూడా స్టాండ్ మీదే పెట్టాలి, కింద పెట్టకూడదు. అంటే ఎంత బరువు వరకు కాస్తుందంటారు? బరువు అంటే మనం పెట్టేవన్నీ కూడా ఒక 100 రూపాయల టబ్బులు, హాఫ్ డ్రమ్స్, ఇంకా హై, దానిలో ఒక 20 కేజీలు 10 కేజీలు మట్టి పడుతుంది. ఆ మట్టి వరకు స్లాబ్కి ఇబ్బంది ఏం లేదండి, ఇంటికి ఏం ప్రమాదం రాదు. మీకు ప్రమాదం అని మీకు డౌట్ వచ్చింది అంటే కింద గోడల మీద ఉన్న సపోర్ట్ మీద పెద్ద కుండీలు పెట్టుకుంటూ చిన్న కుండీలన్నీ కూడా మిడిల్లో పెట్టుకొని చక్కటి సేంద్రియ ఆహారాన్ని మనం పండించుకోవచ్చు. అలా పెట్టడం వల్ల మనం వాటరింగ్ చేసిన వాటరే కావచ్చు, అంతా కూడా చక్కగా డ్రైన్ హోల్కి వెళ్ళిపోతుంది. దానివల్ల ఎటువంటి ప్రమాదము అయితే లేదు స్లాబ్కి. అదొక టెక్నిక్ అంటారు. అంటే ఈ జాయింట్స్ వీటి దగ్గర కొంచెం పెద్దవాటిని ఏర్పాటు చేసుకుని మనం చక్కగా పండించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సీజన్కి అనుగుణంగా టెర్రస్ గార్డెన్లో ఏ ఏ కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవాలి, ఏడాది పొడవునా ఇంటి అవసరాలు తీరుతాయా? అసలు మిద్దె తోటలో సీజన్ అంటూ ఏమీ ఉండదండి. 365 రోజులు కూడా మన మిద్దె తోట మీద అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పండించుకోవచ్చు. సీజనల్ అనేసరికి క్యారెట్, బీట్రూట్, కాలీఫ్లవర్, క్యాబేజీ, ముల్లంగి ఇలాంటి ఒక 5-6 రకాలు మాత్రమే, ఒక సంక్రాంతి చిక్కుడు అలాంటివి తప్ప మిగతా అవన్నీ కూడా సంవత్సరం పొడవునా మనం పండించుకోవచ్చు. సంవత్సరం పొడవునా చక్కటి ఆహారాన్ని మనం తీసుకోవచ్చు. ఆదిలక్ష్మి గారు, మీరు మొక్కలన్న తర్వాత ఈ తెగుళ్ళు, పురుగులు ఇవన్నీ వస్తాయి కదా, వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు? అసలు చాలా మందిలో ఉన్న భయమే తెగుళ్ళు వచ్చేస్తాయేమో, పురుగులు వచ్చేస్తాయేమో అని.
మొక్కకి మంచి మనం పోషకాలు ఇచ్చుకుంటూ చక్కగా డైలీ వాటిని ఒక చంటి బిడ్డలా మనం సంరక్షణ చేసుకుంటే తెగుళ్ళు రావండి. తెగుళ్ళు మన స్టార్టింగ్లోనే మన చేతితో నివారించుకునే ఒక పద్ధతి ఏంటంటే డైలీ చెక్ చేసినప్పుడు మనకి తెలిసిపోతుంది తెగులు వచ్చింది అని. ఆ తెగులు చేతితో తీసి మనం దూరంగా పారేసామంటే అక్కడితో ఆగిపోతుంది. మనం ఇన్ కేసు చూసుకోలేకపోతే మన ఇంట్లో ఉన్న వెల్లుల్లి ద్రావణము, పచ్చిమిర్చి ద్రావణము ఇలాగ వాటితోనే మనం చక్కగా నిర్మూలించుకోవచ్చు. వేపాకుల కషాయము ఇంట్లో ఉన్న వాటితోనే మనం నిర్మూలించుకోవచ్చు. అలాగే మన పాడైన అన్నం ఏమైనా మిగిలింది అంటే దాన్ని ఒక డబ్బాలో వేసి 3-4 డేస్ వాటర్లో ఉంచేస్తే అది పులిసిపోతుంది. ఆ వాటర్లో కొంచెం వాటర్ కలిపి స్ప్రే చేసామంటే ఈ బ్యాక్టీరియాలు ఆ బ్యాక్టీరియా నాశనం చేస్తూ చక్కటి పంటలకు మనకి ఎటువంటి తెగుళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. టెర్రస్ గార్డెన్ అంటే ఆదాయం కోసమా ఆరోగ్యం కోసమా అని నేను అడిగితే గనక దీని ద్వారా డబ్బు కంటే విలువైన లాభాలు మీరు ఏం పొందారని చెప్తారు మాకు? మీరు చక్కటి ప్రశ్న అడిగారండి. మనకి ఆదాయం అంటే ధనము అంటే క్యాష్. ఆ క్యాష్ మనకి ఇది పచ్చదనము, పచ్చని ధనము. అది ఒక ఇది అండి అసలైన ధనము అంటే. చక్కటి ఆరోగ్యాన్ని పొందాలి అంటే మాత్రం టెర్రస్ గార్డెనింగ్లోని పచ్చదనం, ఆ పచ్చదనములో పనిచేయడం వల్ల అది పూర్తి ఆదాయం మనకి. ఎలా అంటారా, ఎక్కడ దొరకని కోట్ల విలువ చేసి ఒక ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నాము, మంచి ఎక్సర్సైజ్ తీసుకోగలుగుతున్నాము. అందులో పనిచేయడం వల్ల మన బాడీలో ఆక్సిజన్ అన్ని పార్ట్స్కి వెళ్ళడం వల్ల, ఆ ఉదయాన్న సన్రైజ్లో పనిచేయడం వల్ల హార్మోన్స్, మంచి హార్మోన్స్ బాడీలో ఉండడం వల్ల ఈరోజు పీసీఓడీలని అవని ఇవన్నీ చాలా కొత్త కొత్త వ్యాధులు వింటున్నాం మనం. అవి ఏవి అసలు ఈ గార్డెన్లో వర్క్ చేసే వాళ్ళకి అసలు అవేవి వర్తించవండి. గార్డెన్కి మొక్కలకి కనెక్ట్ అయ్యి మీరు 100% ఒక బేబీతో మనం ఎలా కనెక్ట్ అవుతామో ఇంట్లో మొక్కలతో అలా కనెక్ట్ అయితే చక్కటి ధనాన్ని మనం పోగు చేసుకునే వారు అవుతాం. అదే పచ్చదనం ద్వారా ధనాన్ని పోగు చేసుకునే వారు అవుతామండి. అయితే మీ టెర్రస్ గార్డెన్ అనేది ఎందరికో ఆదర్శంగా నిలిచిందండి. ఎందుకంటే మీకు వచ్చిన అవార్డులు కానీ అన్నీ కూడా నేను గమనించడం జరిగింది. ఈ ప్రయాణంలో మీకు లభించిన సంతృప్తి మా శ్రోతలతో పంచుతూ, అబ్బా శబాష్, నేను మా టెర్రస్ గార్డెన్లో ఇది చేసినట్టు నేను మాత్రం ఇందులో బెస్ట్ పార్ట్ అని అడిగితే మీరు ఏది చెప్తారు? మీరు చెప్పడం ద్వారా మరికొందరు అది ఫాలో అవుతారని నా ఉద్దేశ్యం. చాలా చాలా సంతోషకరమైన, నాకు ఇష్టమైన ప్రశ్న అడిగారు. టెర్రస్ గార్డెనింగ్ చేయడం వలన అసలు చాలా సంతృప్తి, ఆహారం, ఆరోగ్యం, ఆనందం. దాన్ని ఎలాగో అనేసి అంటే ఆ మొక్కల్లో మేము ప్రతి మొక్కని కూడా అంటే మెడిసినల్ ప్లాంట్స్ పెడతాము, కూరగాయలు ఆకుకూరలతో పాటుగా. ఉదయాన్నే గ్రీన్ టీ కావాలంటే మా గార్డెన్లోనే ఉంటుంది. కారపొడులు ఏమైనా చేసుకుంటే కరివేపాకు, మల్టీవిటమిన్ ప్లాంట్స్తో కారపొడి చేసుకుంటాం. మన ఆవకాయలు పెట్టుకోవాలంటే మా గార్డెన్లో ఉన్న అడుగు మామిడికాయలతో మేము ఆవకాయ పెట్టుకుంటామండి. అలాగే ఒక హెయిర్ ప్యాక్ కావాలంటే మా గార్డెన్లో ఉన్న గోరింట, మందారాకులతో హెయిర్ ప్యాక్. అలా ప్రతిదీ కూడా మా ఇంటి అవసరాలు, మా అవసరాలన్నీ కూడా టెర్రస్ గార్డెనింగ్లో తీర్చుకుంటూ, అసలు ఇవన్నీ ఒక్క గార్డెన్ ఉంటే లైఫ్ని, ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇది కదా శబాష్ అన్నట్టుగా నాకు చాలా చక్కటి ఆనందాన్ని ఇస్తుంది. అసలు అడుగు మామిడి కాయలు అయితే నేను పెంచినట్టుగా అసలు ఎవరు పెంచరేమో. ఇన్ని ఒక పచ్చి మామిడికాయని మీరు ఎన్ని రకాలుగా పులిహోర చేస్తారా, పచ్చడి చేస్తారా, పప్పులో వేస్తారా, ఆవకాయ పెడతారా, ఎన్ని రకాలుగా మీరు ఎంజాయ్ చేస్తారో అన్ని రకాలు మీ సంవత్సరం మొత్తం నేను అడుగు మామిడికాయతో ఎంజాయ్ చేస్తానండి. అది స్పెషల్ మా గార్డెన్లో. మల్బరీ చక్కటి ఒక చిన్న కొమ్మను ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చి నాటినా కూడా అది ఎంతటి ఫలసాయాన్ని ఇస్తుందంటే దానికి సీజన్ అంటూ ఉండదండి. ప్రతి సంవత్సరం 4-5 క్రాపులు వస్తూ ప్రతిరోజు మాకు పళ్ళు ఉంటాయి అనమాట. ఆ పండ్లు అయిపోయినట్టు వాటి ప్రూనింగ్ చేయడం, ఎరువులు వేయడం, మళ్ళీ ఫ్రూటింగ్ వస్తుంది, మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ ప్రూనింగ్ చేస్తాం. ఇలా మొక్కల్లో మనం పనిచేస్తూ కూడా చక్కటి ఆహారాన్నే కాకుండా మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చండి మిద్దె తోట ద్వారాగా. అయితే ఆదిలక్ష్మి గారు, ఈ మల్బరీ అన్నారు, మల్బరీ ఫ్రూట్ అన్నారు, ఈ అడవి మామిడికాయలు అన్నారు, ఇవి మీకు సంవత్సరం పొడుగునా వస్తాయా? తప్పకుండా అండి, సంవత్సరం పొడుగునా తప్పకుండా వస్తాయి. అంటే మొక్క అనేది మనకి నేస్తం. అది మాత్రం చక్కటి ఫలాలను కానీ, చక్కటి ఆక్సిజన్ని కానీ, మనకి మంచి చేసేవే అన్నీ కూడా మనకి పంచుతుంది. ఇంకా చాలా గ్రాఫ్టింగ్ రకాలు కూడా ఈరోజు మన నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. మీకు ఎక్కువ ప్లేస్గానే ఉంటే చక్కటి పండ్లు, సంవత్సరం మొత్తం వచ్చే పండ్లను కూడా మనం నిమ్మ, స్వీట్ లెమన్ సంవత్సరం మొత్తం అంటే చిన్న కుండీలో పెట్టినా కూడా చక్కగా కాపు వస్తుంది. అవి మంచి బాడీకి ఇమ్యూనిటీ ఇచ్చేవి. నిమ్మ అనగానే అందరూ రసం పిండుకుంటాం, కానీ స్వీట్ లెమన్ డైరెక్ట్గా జాంకాయని ఎలా తింటామో అలా డైరెక్ట్గా తినొచ్చు అనమాట. అసలు అది ఎవ్వరూ మార్కెట్లోని ఎక్కడ దొరకని ఒక రేర్ కలెక్షన్ మన గార్డెన్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. స్వీట్ లెమన్ అంటారండి, అది సంవత్సరం పొడుగునా కాస్తుంది. అదే డ్రాగన్ ఫ్రూట్ కూడా, డ్రాగన్ ఫ్రూట్ ఓన్లీ సీజనల్. ఓకే, అది సీజనల్, సంవత్సరం మొత్తం రాదు. సంవత్సరం మొత్తం వచ్చే స్టార్ ఫ్రూట్ ఉంది. ఇలాగే మల్బరీ, అడుగు మామిడి, స్వీట్ లెమన్, టేబుల్ లెమన్, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. ఈ రోజు మన అభిరుచికి తగ్గట్టుగా అన్ని రకాల గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ దొరుకుతున్నాయి. అన్ని కూడా ఈజీ పెంచవచ్చు. పెంచుతూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది మిద్దె తోటలు అద్భుతాలు చేయొచ్చా, నేను చాలా భయపడ్డానే, కానీ ఈ రోజు కానీ ఒక మంచి పని చేశాను, నా కుటుంబాన్ని మంచి సేంద్రియ ఆహారాన్ని అందిస్తూ ఆరోగ్యంగా తీర్చిదిద్దుకున్నాను, ఒక ఫీల్ అండి నాకు ఈ రోజు కూడాను.
ఆదిలక్ష్మి గారు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. अरे 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 अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का। उतला बोल रहे? हाँ, पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? हाँ? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती। छत पर या आंगन में या बालकनी के कोने पर खिलखिलाते हैं कुछ गुलाब, मुस्कुराते हैं कुछ टमाटर, और मुंह जलाती किचन गार्डन की हरी मिर्ची। आ गया है, आ गया है फार्म टू सिटी, 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 फार्म टू सिटी। ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.